ఉక్రెయిన్‌కి చుక్కలు చూపెడుతోంది రష్యా. తాజాగా జపోరిజియా ఏదైతే డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల్లో 70-80% గతంలో రష్యా ఆక్రమించుకోవడం, అక్కడ ఎన్నికలు కూడా పెట్టడం, రష్యా అనుకూలురైనటువంటి వాళ్ళు అక్కడ గెలవటం, ఈవెన్ రష్యా అధ్యక్ష ఎన్నికలు మొన్న జరిగితే ఆ ఎన్నికలు కూడా అక్కడ కూడా పెట్టి అక్కడ ప్రజల తీర్పు కూడా తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా పుతిన్నే గెలిపించారు. తద్వారా ఆ ప్రాంతంలో కూడా ఆధిపత్యం వచ్చింది. ఇప్పుడు అది మరికొన్ని కొత్త ప్రాంతాలు ఆక్రమించుకోవడానికి రెడీ అవుతుంది. అదే సందర్భంలో జపోరిజియా మీదన తాజాగా అణు విద్యుత్ కర్మాగారం మీద దాడికి పాల్పడింది డ్రోన్స్తో ఉక్రెయిన్. దాంతో ఆగ్రహించినటువంటి రష్యా చేసినటువంటి తిరుగుదాడిలో 3 సివిలియన్స్ చనిపోయారు. అదే సందర్భంలో జపోరిజియా గవర్నర్ ఇవాన్ ఫెడ్రో తాజాగా ఈ విషయం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళలో ఉన్నారు. ఓవరాల్గా చూస్తే జపోరిజియా గ్రామం మొత్తాన్ని కూడా ఉక్రెయిన్ నాశనం చేయడానికి సిద్ధపడితే రష్యన్ దళాలు తిప్పికొట్టినాయి అంటూ అక్కడ ఉన్నటువంటి రష్యన్ గవర్నర్, ఇప్పుడు రష్యా వాళ్ళ చేత ఎన్నికైన గవర్నర్ కాదు, ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం వాళ్ళకి సంబంధించి జపోరిజియా ప్రజలు ఎన్నుకున్నటువంటి గవర్నర్ ఉక్రెయిన్ వైఖరినే తప్పుబడుతున్నారు.